10వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, మనము నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు సహితము ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించగలిగినప్పుడు దేనికి కూడా కలవరపడము, దేనికి కూడా కృంగిపోము అనే విషయాన్ని మనము గుర్తించగలుగుతూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఆరాధన అనేది మన పరిస్థితులను అధిగమించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప సాధనమై ఉన్నది. దేవుని కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలను చెల్లించుట మాత్రమే కాకుండా మనము మన పరిస్థితులన్నిటిలోనూ కూడా ధైర్యముగా నిలబడడానికి, నిరాశ చెందకుండా దేవుని కొరకే నిరీక్షణ కలిగి ఉండడానికి ఆరాధన మనకు సహాయం చేస్తుంది కూడా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథము 69వ సంకీర్తన 30వ వచనములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఏమనగా, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అని చదువుతూ ఉన్నాము. ప్రియులారా, దేవునిని ఆరాధించుటకు మనకు శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. అనగా ఆరాధన ద్వారా మనము శక్తిని పొందగలుగుతూ ఉంటాము. ఆరాధన మన దృష్టిని కష్టాలపై నుండి తొలగించి ప్రభువు పైన నిలిపేటట్లుగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో స్తుతించుట ద్వారా గనుడైన దేవునిని మనం చూడగలుగుతూ ఉంటాము. చాలా పర్యాయంలో మనము పరిస్థితులను చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. భూతద్దములో నుండి చూస్తే చిన్నవి కూడా పెద్దవిగా కనిపిస్తాయి కదా. మన జీవితంలో స్తుతి ద్వారా దేవుడు పెద్దదిగా ఉన్నప్పుడు మన సమస్యలు చిన్నవిగా మారిపోతూ ఉంటాయి. కనుక ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి చూస్తూ ఉంటామో ఏ సమస్య కూడా మనను కలవరపరచదు, ఏది కూడా మనను కృంగదీయదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కనుక సమస్యలు చిన్నవిగాను, మహోన్నతుడైన దేవుడు గొప్పగాను కనిపించేది మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం ఆరాధించలేకపోతూ ఉంటామో, మౌనంగా దేవుని సన్నిధిలో ఉంటామో, అప్పుడు మనల్ని కలవరపరిచేటువంటి మన సమస్యలు, మన కష్టాలు, మన వ్యాధి బాధలు చాలా పెద్దగా కొండంతగా కనిపిస్తూ మనను ఇంకనూ కృంగదీస్తూ ఉంటాయి. అందుకనే దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కీర్తనలతో దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆరాధించుట ద్వారా మనము సమాధానాన్ని పొందుకొనగలుగుతూ ఉంటాము. 73వ సంకీర్తన 16 మరియు 17 వచనాలను చదువుకుందాము. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ప్రియులారా,
ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, నేను ఆలోచిస్తూ ఉన్నాను పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి, లేక ఈ పరిస్థితులను ఎలా జయించాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధ దేవుని స్థలంలోనికి వెళ్ళాను. నేను ధ్యానిస్తూ నేను దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉన్నాను. అప్పుడు నాకు జవాబు దొరికింది. ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంది. ధ్యానించే వరకు కూడా ఆయాసకరంగానే ఉంది. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ లేక ఆరాధిస్తూ ఉన్నానో నా ఆయాసమంతా తొలగిపోయింది అన్నట్లుగా కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఎన్నో సమస్యలతో దేవుని సన్నిధికి వస్తాం. చాలా కలవరంతో దేవుని యొద్దకు వస్తూ ఉంటాం. కొన్ని జటిలమైన ఇబ్బందుల మధ్యన, పరిష్కారము దొరకనటువంటి పరిస్థితుల మధ్యన మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము. అయితే అలాంటి సమయంలో మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వాటన్నిటి నుండి కూడా గొప్ప సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కనుక ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఏ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు ఆరాధిస్తుంటుండగా దేవుడు అద్భుతమైన జవాబులు, పరిష్కారాలను మనకు దయచేస్తూ ఉంటారు. అందుకనే పరిస్థితులలో సమాధానము కొరకు తప్పనిసరిగా మనము దేవుని సన్నిధికి చేరి ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, చాలా పర్యాయములు భక్తులను చూస్తే గనక వారి జీవితాల్లో ఈ కార్యాలను మనము గమనించగలుగుతూ ఉంటాము. జటిలమైన సమస్యతో నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నటువంటి హన్న షిలోహు దేవాలయానికి వెళ్ళి బలులు అర్పించింది. ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేసింది. అద్భుతంగా ఆమె జీవితంలో జవాబు పొందుకొనలేదా? కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి రావడం మానొద్దు, దేవుణ్ణి ఆరాధించుట ఆపొద్దు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉంటామో అన్నిటికీ కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక్కడ కీర్తనాకారుడు అదే చెప్పారు, ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది. ఎప్పుడు? నేను ధ్యానించే వరకు కూడా, అనగా ఆరాధించే వరకు కూడా ఆయాసకరంగా ఉన్న పరిస్థితులు ఆరాధన తర్వాత ఆనందకరంగా మారిపోయాయి. అంటే దేవుని యొక్క జవాబు మనకు నిజమైన సంతోషాన్ని మన పరిస్థితుల మధ్యన మనకు అనుగ్రహిస్తుంది అని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అలాగే మనం చూస్తే గనక అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనము, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. స్నేహితులారా, పౌలు శీలలు బంధించబడి, కొరడాలతో కొట్టబడి, బొండలతో బిగించబడి ఒక చీకటి చెరసాల్లో త్రోసివేయబడినప్పుడు వారు మధ్యరాత్రి వేళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు ఆరాధిస్తూ ఉన్నారో జరిగిన సంభవం ఏమిటినగా ద్వారములన్నీ తెరుచుకొని ఉన్నాయి. తర్వాత అందరి బంధకములు కూడా ఊడిపోయాయి అని చదువుతూ ఉన్నాము. చాలా పర్యాయములు మనకు తెలిసి కొన్ని, మనకు తెలియక కొన్ని బంధకాలు మన జీవితాల్లో ఉంటాయి ప్రియులారా. అవన్నిటి నుండి కూడా మనకు విడుదల కావాలి. ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో సంకెళ్ళు తెగిపోతాయి, బంధకాల నుంచి మనకు విడుదల లభిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమోచన లేక విడుదల మన జీవితంలో పొందగలుగుతూ ఉంటాము. ఆనాడు సౌలు రాజు దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన పనేంటి? ఆయన ఎవ్వరినీ కూడా మంత్రగాళ్లను పిలవలేదు, తంత్రగాళ్లను పిలవలేదు. కానీ వాయిద్యము చక్కగా వాయించగలిగే, దేవుణ్ణి స్తుతించగలిగే దావీదును పిలిచాడు. ఎప్పుడైతే దావీదు సితారా పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆ వాయిద్యం వాయిస్తూ ఉన్నాడో సౌలు రాజును పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అనగా దురాత్మ బంధకాల నుండి సౌలు విడుదల పొంది ఉన్నాడు.
స్నేహితులారా, ఏ బంధకమైనా సరే మనం మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా మనకు విడుదల లభిస్తుంది, విమోచించబడుతూ ఉంటాము. కనుక ఎటువంటి దురాత్మ బంధకాలైనప్పటికీ కూడా, ఎటువంటి చీకటి కట్లైనప్పటికీ కూడా, ఒకవేళ మన జీవితంలో వాటిని బట్టి పీడించబడుతూ ఉంటే దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి కలిసి ఆరాధిస్తున్నప్పుడు ప్రియులారా, అద్భుతమైన విడుదల మన జీవితంలో చూడగలుగుతాము అనేది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అలాగే ద్వారాలు తెరవబడి ఉన్నాయి అని కూడా చదువుతూ ఉన్నాము. కొన్నిసార్లు ప్రియులారా, మనకు ఏ దిక్కు తోచదు, అన్ని వైపులా మూయబడిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అంతా కలవరమే, జీవితమంతా బంధించబడినట్లుగా, అందరూ కూడా విడిచిపెట్టినట్లుగా, అన్ని వైపులా కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నట్లుగా, అసమాధాన నీడలు కమ్ముకున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితుల మధ్యన కూడా, ఆ చీకటి మధ్యన కూడా, ఆ బంధించబడిన అనుభవాల మధ్యన కూడా ఘనమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతామో ద్వారాలు తెరుచుకుంటాయి ప్రియులారా. మార్గం కనిపిస్తుంది, అద్భుతమైన వెలుగు ప్రకాశిస్తుంది. మన జీవితాలు విమోచించబడ్డ మాత్రమే కాకుండా విడుదల కూడా మనం చూడగలుగుతూ ఉంటాము. కనుక ఏ దిక్కు కనిపించినటువంటి పరిస్థితులు ఒకవేళ అనుభవిస్తూ ఉన్నామా, ఎటు తోచని స్థితిలో ఉన్నామా, ఏం చెయ్యాలో అర్థం కాక ఆవేదన చెందుతూ ఉన్నామా, ఒక్క ఆలోచన కూడా దొరకక, జవాబు పొందలేక అంత అయోమయంగా జీవితం అనిపిస్తూ ఉందా, ఆ పరిస్థితుల్లోనే దేవుని స్తుతించండి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా మీరు స్తుతించి ఘనపరచగలిగినప్పుడు అద్భుతంగా మీ కొరకు ద్వారం తెరుచుకుంటుంది. దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన ఉద్దేశాలు మీతో పంచుకొనగలుగుతారు. మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం మీరు తెలుసుకొనగలుగుతూ ఉంటారు. కనుక దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి ప్రియులారా. కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నేను ఇంకను ఆయనను స్తుతించెదను. కనుక కృంగిపోతున్న పరిస్థితుల్లో కూడా, ఏమంటే డస్సిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగితే కనుక ఆ జీవితానికి ఒక గొప్ప భరోసా, ఆ జీవితంలో ఒక గొప్ప శక్తి, ఆ జీవితంలో ఒక గొప్ప సమాధానము, విడుదల, అలాగే ఒక మార్గం కూడా చూసుకొనగలుగుతూ ఉంటాము. కనుక ఈ పరిశుద్ధ దినమందు ప్రభు యొద్దకు వద్దాము, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుదాము. దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉండగానే శ్రేష్టమైన కార్యాలు దేవుని యొద్ద నుంచి పొందుకుందాము. దేవుణ్ణి సంతోషంగా స్తుతించుట మాత్రమే కాకుండా హృదయంలో నెమ్మదితో నింపబడి మన గృహాలకు తిరిగి వెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రియులారా, వాక్యమై ఉన్న దేవుని మాటలు విశ్వసించుదామా అండి, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో తన్మయత్వంతో దేవుణ్ణి కీర్తించి మహిమపరచుదాము. తద్వారా దైవ దీవెనలు పొందగలుగుతాము. ప్రభు అలాంటి కృప ఈ దిన ఆరాధనలో మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువ జామున మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా, మిమ్మలను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మేము కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, నిరాశ నిస్పృహలతో ఉన్న, బంధకాల్లో ఉన్న, ద్వారాలు మూయబడిన అనుభవాల్లో ఉన్న, ఏ జవాబు మా జీవితంలో లభించని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మిమ్మలను స్తుతిస్తే ప్రభువ అద్భుతాలు చూడగలుగుతామని మీరు వాక్యం ద్వారా తెలియచేశారు. గొప్ప శక్తి మమ్మలను కమ్ముకుంటుందని, మీ సమాధానం మాకు లభిస్తుందని, విడుదల మేము చూడగలుగుతామని, మార్గాలు మా కొరకు తెరుచుకుంటాయని మీరు తెలియచేసినందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే స్తుతించడానికి ప్రేరేపించండి నాయన.
ఆరాధించడానికి మీరు ప్రేరేపించండి తండ్రి. మా పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడైతే మిమ్మలను ఘనంగా ఆరాధించగలుగుతామో అద్భుతమైన కార్యాలను మేము కనులారా చూస్తాము నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఏ ఆలోచన దొరకక నాయన అన్ని వైపులా కూడా నిరాశ నిస్పృహలు అలుముకొని చాలా ఇబ్బందిగా కష్టమైన పరిస్థితుల్లో ఉండిపోయి ఆవేదన చెందుతున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు మీ వైపు చూసి స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మీరు ద్వారాలు తెరవబోతున్నారు. వారికి మీ సమాధానం దయచేయబోతున్నారు. వారికి విడుదల దయచేయబోతున్నారు ప్రభువా. మీ శక్తి చేత వారిని నింపబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి నాయన. దైవజనులను దీవించండి ప్రభువా. పరిచర్యలో మీరు వాడుకోనండి. మంచి పరిచర్య జరగడానికి కావలసిన శక్తిని, ఆత్మ ప్రేరణను వారికి దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే దైవజనులు మా ప్రభు అనారోగ్యముల చేత బాధపడుతున్నారు, అక్కర్ల చేత ఉంటున్నారో ప్రభు, వారందరికీ అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న బలహీనతలన్నీ, అనారోగ్య పరిస్థితులన్నీ తొలగించిన ఆయన మంచి ఆరోగ్యాలు చేకూర్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.